సమంతతో విడాకుల విషయంపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమంతతో విడాకుల విషయంలో తనపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనపై లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తనను ఒక నేరస్తుడిలా చూడడం తనకు తీవ్ర ఆవేదనను కలిగిస్తుందన్నారు. తాను విడిపోయిన కుటుంబం నుంచే వచ్చాను. విఫలమైన వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందో దాని పరిణామాలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. సమంతతో విడాకుల విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని, విడాకుల అంశం ముగిసి ఏళ్లు గడుస్తున్నా తనను ఇంకా దానిపై ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. సమంతతో విడాకుల అంశం ముగిసినా ప్రస్తుతం శోభిత కూడా దాని తాలూకా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారన్నారు చైతన్య. సమంతతో విడాకుల విషయంపై నాగ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమంతతో విడాకుల విషయంలో తనపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనపై లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. హలో చెప్పండి వినోద్. స్వప్న, హీరో నాగ చైతన్య రీసెంట్ గా నిన్న రిలీజ్ అయినటువంటి తండేల్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయి అక్కినేని కుటుంబంలో ఇటు నాగార్జున అవ్వచ్చు, అటు అఖిల్ అవ్వచ్చు, సో వీరి కుటుంబంలో ఒక సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ హిట్ కొట్టారన్న ఆనందంలో మొత్తానికి నాగ చైతన్య హిట్ కొట్టాడు తండ్రి మూవీతో. సో మొత్తానికి హీరో నాగ చైతన్య అలాగే హీరోయిన్ సమంత గురించి వాళ్ళ జీవితం గురించి తెరిచిన పుస్తకం అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాగ చైతన్య సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు స్వప్న. అయితే కొన్నాళ్లకే వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఇద్దరు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీళ్ళిద్దరు విడిపోయారు. వీళ్ళిద్దరి విడిపోయిన తర్వాత కూడా ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే ముఖ్యంగా అక్కినేని అభిమానులు కూడా గత కొన్ని రోజులు అంటే 2021 అక్టోబర్ లో వీళ్ళు విడిపోతున్నట్టుగా ప్రకటించిన కొన్ని రోజులకు చాలా సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళు విమర్శలు కూడా వెలువెత్తారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట అయితే విడాకులు తీసుకున్నారు స్వప్న. అయితే వీళ్ళ మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఇటు రీసెంట్ గా నాగ చైతన్య కూడా శోభితను పెళ్లి చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలో బిజీలో ఉన్నాడు. అయితే విడాకుల విషయంలో అభిమానులు 2 వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యది తప్పని కూడా సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. విడాకులపై నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు, సమంతను మాత్రం తన సినిమాల విడుదలైన సమయంలో ఇండైరెక్ట్ గా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని కూడా అభిమానులు అయితే ఎప్పటికప్పుడు ఇటు నాగ చైతన్య విషయంలో అవ్వచ్చు, సమంత విషయంలో అవ్వచ్చు స్వప్న ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే ట్వీట్స్ చేస్తున్నారు. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో కొన్ని రోజులు రిలేషన్ లో ఉన్నాడు. సో నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్ గా అతి తక్కువ మంది సమక్షంలో శోభితను 2వ వివాహం చేసుకున్నాడు. సమంత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. నిన్న రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్లైమాక్స్ లో నాగ చైతన్య అద్భుతంగా నటించారంటూ కూడా అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లోనే భాగంగా స్వప్న ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సమంతతో విడాకుల గురించి నాగ చైతన్య స్పందించారు. బ్రేకప్ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని, నేను కూడా అనుభవించానని నాగ చైతన్య ఎమోషనల్ గా చెప్పుకుంటూ, అయితే నేను కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను సమంత ఒక్క రాత్రిలో ఈ నిర్ణయం తీసుకోలేదని, విడిపోదామనే పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దాదాపు మేము ఎన్నిసార్లు ఆలోచించుకుంటాం అనేది మా నిర్ణయం సరైంది అనుకున్న తర్వాత మేమిద్దరం ఇష్టపడే విడిపోయామంటూ కూడా నాగ చైతన్య తెలిపారు స్వప్న. అయితే విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము, బిజీగా అయ్యాము కూడా, ఎవరి జీవితాల్లో వాళ్ళు చూసుకుంటున్నామంటూ కూడా నాగ చైతన్య నిన్నటి అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా సోషల్ మీడియా ఛానల్లో అంటే యూట్యూబ్ ఛానల్లో తను చైతన్య
ఇంటర్వ్యూకి చెప్పడం జరిగింది. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు, కానీ అలా చేయాల్సి వచ్చింది. ఏం జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుందంటూ కూడా నాగ చైతన్య సమంతతో జరిగిన డైవర్స్ గురించి చెప్పుకుంటారు. సో మొత్తానికి నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా అంటే ఈ ఇంటర్వ్యూ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నాగ చైతన్య కన్వర్సేషన్ సంబంధించి సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా ట్వీట్స్ కూడా ట్విట్టర్ రూపంలో వచ్చు, అలాగే మీమ్స్ రూపకంలో కూడా కొంతమంది చైతన్యకి మద్దతుగా మరికొంతమంది సమంతకు మద్దతుగా కూడా ట్వీట్ల యుద్ధం అయితే చేస్తున్నారు. స్వప్న, వినోద్, అయితే ఇన్ని రోజుల తర్వాత సమంతతో విడాకుల పైన నాగ చైతన్య ఎందుకు కమెంట్ చేశారు? తనకి అవకాశం వచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు చాలా మంది ఇటు అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సినిమా ఈవెంట్లు అయినా కూడా, అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా నాగ చైతన్య యాక్టివ్ గా ఉండకపోయినా సమంత మాత్రం ఎప్పటికప్పుడు తన సినిమా ప్రమోషన్ల విషయాల్లో అవ్వచ్చు, లేకపోతే మరింకేదైనా కావచ్చు, ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి సమంత తరచుగా ఇలాంటి అభిమానుల కోరికలకు మెయిన్ గా ఇటు అక్కినేని అభిమానులు అవ్వచ్చు, అంటే నాగ చైతన్య అభిమానులు అవ్వచ్చు, లేదంటే సమంత అభిమానులు అవ్వచ్చు. సో వీరిద్దరి కోరికలు అంటే అభిమానుల కోరికలకు ప్రతిసారి సమంత ఏదైనా ట్వీట్ చేసినప్పుడు దానికి సంబంధించి రీకౌంట్ ట్వీటర్లు కూడా అభిమానులు అంటే కొంత పాటు ఒక యుద్ధమైనటువంటి వాతావరణం ఇరు అభిమానుల మధ్య, సమంత అభిమానులు మరొక నాగ అభిమానుల మధ్య కొంత యుద్ధమైనటువంటి వాతావరణం కల్పిస్తుంది. మరికొంతమంది అయితే మీరు డెఫినెట్ గా మళ్ళీ కలవాలంటూ కూడా డెఫినెట్ గా సమంత చేసే ప్రతి ట్వీట్ కి, సంబంధం లేని ప్రతి ట్వీట్ కి కూడా అభిమానులు మీరిద్దరు కలిస్తే బాగుంటుందని ఇట్లా ట్వీట్ చేయడంతో పాటు ఇది కొంత ఇద్దరి మధ్య అంటే విడాకులు అయిన తర్వాత కూడా ఇద్దరి మధ్యలో మరొకసారి పరస్పరమైనటువంటి ఒక యుద్ధం కొనసాగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా నాగ చైతన్య స్పందిస్తాడో లేదా సమంత స్పందిస్తుందా అంటూ కూడా అభిమానులు అయితే వెయిట్ చేశారు గత 2-3 సంవత్సరాల నుంచి. కానీ ఎక్కడ ఎలాంటి అవకాశం రాలేదు. అయితే నిన్న జరిగినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నా యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్స్ కి నాగ చైతన్య ఎమోషనల్ గా సందర్భం వచ్చింది కాబట్టి తన మనసులోని మాటలను అయితే వెలువచ్చుకున్నారు. స్వప్న, థ్యాంక్ యూ వినోద్.